ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుమార్తె కుమారుడు ఆయన నామములో సంతోషిస్తూ ఆనందిస్తున్నారని కలురు ప్రేమ ద్వారా నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన శక్తి మిమ్మల్ని బలపరచును. మీ విశ్వాసముని మిమ్మల్ని ఎంతగా బలపరిచి మీరు ఏదైతే ప్రభు యందు విశ్వాసంగా అడుగుచున్నారో అదంతా మీరు పొందుకుంటారని నమ్మినట్లయితే మీ కుటుంబంలో వర్ధిల్లటానికి దేవుడు ఎంతోనూ సహకరించి మీతోడి మీ మార్గంలో అన్నిటిలో కూడా తోడుగా ఉండి మీ పని బాటల్లో తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడే కదా ఆ ప్రభు ఈరోజు మనకు ఉత్తముడై ఉంటున్న మన దేవునితో మనము అనుదినము నూతనమైన అనుభవము కలిగి ఆయన చిత్తములో బ్రతుకుచున్న మనందరికి కూడా ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మీపైన మీ పిల్లలపైన ఉండాలని ప్రభు పేరట అడుగుచు ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకంటే యెహోవా ఉత్తముడని ఫస్ట్ మనం పరీక్షించుకొని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఉత్తముడే కదా. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన గొప్ప దేవుడు. ఈ లోకానికి ఏ పాపము లేనట్టి గొప్ప దేవుడు మన మధ్యలో వచ్చినంటే, పరిశుద్ధుడు మన మధ్యలో వచ్చిందంటే ఆయన ఉత్తముడయ్యా. రుచి చూడాలి దేవుడు ఎలాంటి వాడే మన మధ్యకు వచ్చినాడంటే, ఏ పాప శాపము దోషము లేనట్టి జీవము గల దేవుడు మన మధ్యలో వచ్చి మనలో ప్రేమించిన ఆ ఉత్తముడైన దేవుడిని ప్రతి నరుడు ఎవరైతే ఆయనను ఆశ్రయించుచున్నాడో వారు భూలోకంలో ధన్యుడు అని వాక్యం సెలవిస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన ఉత్తముడే. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటంటిని భరించి జయించి మరి లోకములలో విజయం సాధించిన ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే ఆయన ఉత్తముడు కాదా? మరి ఈరోజు అలాంటి శ్రమలు బాధలు మనలో ఈ లోకంలో వచ్చినప్పుడు నువ్వు నేను కూడా వాటంటిని భరించాలి. అనేక శ్రమలు కలుగుతాయి లోకములో. అయినప్పటికీ ఉత్తముడైన చెప్పినట్టు మన దేవునితో మనం ఉన్నట్లయితే మనకెన్ని శ్రమలు వచ్చినా దేవుడిలాగా వాటంటితో కూడా మనము ఓర్పు కలిగి ఉంటాం. ఎందుకంటే మన తండ్రి ఉత్తముడు కాబట్టే ఆయన రుచి చూసిన బిడ్డలకు ఎన్ని శ్రమలు వచ్చినా అది పెద్ద బాధకరంగా ఉందో. అయితే ధైర్యంగా ఉండమంటున్నాడు, నిబ్బరంగా ఉండమంటున్నాడు. శ్రమల యందు మీరు బెదిరిపోక ఓడిపోక దేవుని యందు ఓపిక కలిగి ఈ లోకంలో మీరు కూడా మీ తండ్రి అయిన యేసయ్య ఏ విధంగా ఆయన శ్రమలలో భరించి విజయం సాధించినాడో మీరు కూడా ఈ లోకంలో విజయం సాధించుతూ ప్రతిదినము దేవుని నామానికి ప్రియమైన తండ్రికి మీరు ఆ విధంగా జీవించాలని ప్రభు యొక్క ఆలోచనే కదా. కాబట్టి ప్రభు చెబుతున్న మాటలలో నేను ఈ లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా ఈ లోకమును జయించాల. జయించే ప్రతి బిడ్డ కూడా ఉదయాన్నే ఎక్కువజామున ప్రార్థన చేసే బిడ్డగానే ఉంటాడు. సాయంకాలం పండుకున్నతో ప్రార్థన చేసే బిడ్డగా ఉంటాడు. విశ్వాస నమ్మకంతో ఆయన పైన ఒక నమ్మకం పెట్టుకొని జీవిస్తాడు. శ్రమలు వచ్చున్నాయంటే దేవుడు మన దగ్గర ఉన్నాడని, బాధలు కలుగుతున్నాయంటే దేవుడు మన దగ్గర ఉన్నాడని, ఇంకా ముందు అద్భుతములు ఆశ్చర్యకరం మనం చూడబోచున్నామని, సమాధిని లేచిన గొప్ప దేవుడు ఈరోజు మనలందరూ కూడా మీరు కూడా ఒకరోజు మీ సమాధుల నుంచి లేయబడుతున్నారు. మరి దేవుని రాజ్యంలో ఉండబోతున్నాడు. ఉత్తమైన దేవునితో సహవాసం చేయబోతున్నాడు. అందుకైనట్టున్నాడు ధైర్యముగా ఉన్నాడని చెప్తున్నాడు. వారు ధన్యుడని చెబుతున్నాడు. ఈ లోకములు ఎన్ని శ్రమలు వచ్చినా వాటంటిని ఎవరైతే జయిస్తారో వారు దేవుని రాజ్యంలో చూడబోతున్నాడని ఉత్తమైన మన యేసయ్యే మనకు అన్ని విధాలుగా మరి ధైర్యంతో ఉండమని చెబుతున్న గొప్ప దేవుడు, ధన్యుడని చెప్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ధైర్యముగా నిబ్బరంగా ఉండి ప్రార్థనల శక్తిని బలము కలిగి ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాతిశయం గల తండ్రి, పరిశుద్ధుడా, నాన్న మీరు మమ్మల్ని అంతగా ప్రేమించినాడు. అవునయ్యా, మీరు నా తండ్రి ఈ లోకములో నా ప్రభువా నిన్ను రుచి చూసి ఆయనను ఆశ్రయించి నడుచువాడు ధన్యుడు అని చెప్తున్నావు. ఎవరు నరుడైతే ఆయనను ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారము నడుచుచున్నాడో వాడు ధన్యుడే కదా. అవును, శ్రమలలో బాధలలో కలిగినప్పుడు ధైర్యముగా నిబ్బరంగా ఉండమన్నాడు. లోకాన్ని జయించిన యేసయ్యే ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా ఈ లోకమును జయించు. శ్రమలలో అన్నింటిలో కూడా ఉత్తముడైన యేసయ్యను నమ్ముకొని బ్రతకమని మనకు నేర్పించిన మన యేసయ్యను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.